2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, పెట్టుబడి విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,00,000 కావాలి అని అనుకుంటారు. కొంతమంది అయితే ఒక్క సంవత్సరంలో వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది మాత్రం ఒక 10 ఇయర్స్ అయినా పర్లేదు, లేదంటే ఒక 25-30 ఇయర్స్ అయినా పర్లేదు, అట్లా లాంగ్ టర్మ్లో పెడితే మనకి రిస్క్ ఉండదు, అలా వస్తే బాగుండు అని అనుకుంటారు. అంటే ఒక ₹1,00,00,000 5 సంవత్సరాల్లో సంపాదించాలి అంటే ఎలా? లేదు అంటే 30 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది? అఫ్కోర్స్ టచ్ వర్డ్ నిజంగా అందరూ అవ్వాలి కోట్లాధికారి. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, ఇండియన్ బిజినెసెస్ కానివ్వండి, అందరూ కూడా ఇదే కలర్లో ఉన్నారు దట్ ఎవ్రీబడి షుడ్ బికమ్ రిచ్ అండ్ హ్యాపీ అండ్ హెల్దీ. అఫ్కోర్స్ సో హెల్దీగా ఉండాలి విత్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సమ్ మనీ కాల్డ్ యాజ్ 1 crore. 1 crore ఉండాలి ఖచ్చితంగా. కానీ ఇది నేను కొన్ని సంవత్సరాలు ఎంత తొందరగా అయితే అంత తొందరగా, మీరు అన్నట్టుగా లైక్ ఒకరు వచ్చి నన్ను అడిగారు 1 ఇయర్లో 1 crore అని చెప్పేసి. అంటే వినడానికి మాత్రం చాలా బాగుంది, బట్ చేయడానికి మాత్రం ఎంత పాసిబుల్గా ఉంటుందా అని చెప్పి ఆయన అడిగితే నేను ఒకటే మాట చెప్పా, ఇట్స్ నాట్ పాసిబుల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సంవత్సరం లోపల మీరు ఎన్ని లక్షల రూపాయలు పెడితే మీరు కోట్లాధికారి అవుతారు అది ఆలోచించండి. ఎందుకంటే మీరు చెప్పేది ఓన్లీ 1 year మాత్రమే. 1 yearలో ఒక పసివాడి ప్రాణం పుట్టి ఆ 1 yearలో ఇంజనీర్ కూడా అవ్వడు. సో 1 yearలో అసలు నడవడం కూడా చాలా తక్కువ మంది పిల్లలు నేర్చుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తల్లిదండ్రి వేలు పట్టుకొని ప్రయత్నిస్తారు టు పుట్ అ బేబీ స్టెప్ అనమాట. సో అదే పాసిబుల్ లేనప్పుడు మీరు న్యాచురల్గానే పుట్టిన తర్వాత న్యాచురల్గా గ్రో అయిన తర్వాత డబ్బు కూడా అన్యాచురల్ పద్ధతిలో ఎందుకు సంపాదించాలి అనుకుంటున్నారు? నేనేం చెప్తున్నానంటే మీరు ఇదే జన్మలో 99 సంవత్సరాలు కరెక్ట్గా ఏజ్ అచీవ్ అయిన తర్వాత మీకు ₹1,00,00,000 వస్తుందని చెప్పి నేను చెప్పట్లా. దానికి ఒక టేబుల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక తీరు ఉంటుంది. ప్రతి నెల మీరు అంత డెడికేషన్ చూపించాలి. మరి ఇప్పుడు మీకు ఒక చాలా ఇష్టమైన మొక్క ఉందండి, ఆ మొక్కని మీరు ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటారు. ఆ మొక్కని మీరు చూసుకోవడం అంటే జస్ట్ అక్కడ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం కాదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను చాలామంది పిల్లల్ని కూడా చూశాను కోవిడ్ టైంలో నుంచి. ఇక్కడ ఎగ్జాంపుల్ మొక్కది ఇచ్చాను. ఇంకొకటి ఏంటంటే చిన్న పెట్, అది సమ్టైమ్స్ క్యాట్ అవ్వచ్చు, డాగ్ అవ్వచ్చు, చిన్న పెట్ని కూడా తీసుకొచ్చేసి ఇంట్లో నేను పెంచుకుంటాను, నేను మంచిగా చూసుకుంటాను అని చెప్పేసి తెస్తారు. కానీ మొత్తం భారం మాత్రం తల్లిదండ్రుల మీద వేసేస్తారన్నమాట. ఒకసారి తీసుకొచ్చేస్తారు, దాంతో ఆడతారు, కానీ దానికి స్నానం చేయించడాలు, దానికి టైంకి ఫుడ్ పెట్టడము, ఆర్ ప్లాంట్ ఉంటే మీ ఇంట్లో దానికి కాస్తంత నీళ్లు పోయడం కానివ్వండి, ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? అవునా కదా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్పాన్సిబిలిటీ. సో చేయాల్సిన పెద్ద పని అయితే మీరు చేసేసారు, తేవడానికి తెచ్చేసారు ఇంటికి, కానీ దానికి కావాల్సిన చిన్న చిన్న పనులు మీరు చేసి పెడితే మీరు హ్యాపీగా ఆ మొక్క కానివ్వండి ఒక వృక్షంలో మారుతుంది, ఆ పెట్టు కానివ్వండి మీకు జీవితాంతం తోడిస్తుంది. సో ఇక్కడ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఆన్ టైం వచ్చిన మీ దగ్గర శాలరీ కానివ్వండి, నెల ఆదాయం బిజినెస్ వల్ల కానివ్వండి, ఇవన్నీ స్పెషల్లీ ఆడవాళ్ళు మాత్రం చాలా డిసిప్లిన్ శిరీష. ఈ విషయంలో మాత్రం వాళ్ళందరికీ ఒక క్లాప్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మగవాళ్ళు కూడా తలుచుకుంటే అందరికంటే కూడా చాలా డిసిప్లిన్ అవ్వచ్చు. సో నేనేమంటానంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఒక పని. మీరు ఎన్నో 1,00,000 పనులు చేస్తున్నారండి జీవితంలో, నా దగ్గర టైం లేదు, డబ్బులు లేవు అంటారు. అవన్నీ మాటలు మానేయండి, ఒక్కటే పని చేయండి. నేను చెప్పింది ఇప్పుడు మీకు 40 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైటీరియాస్ ఇస్తాను. ₹1,00,00,000 మీరు ఈజీగా, నిజంగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఈజీగా మీరు ₹1,00,00,000 అన్న ఫిగర్ని మీరు రీచ్ అయిన తర్వాత మీరు యూరోప్ ట్రిప్కి వెళ్తారా, వరల్డ్ టూర్కి వెళ్తారా, మీ ఇష్టం. లేదంటే ఒక మంచి ఇంకా పెట్టుబడి, ఆ వచ్చిన రాబడితో ఇంకా పెట్టుబడి పెట్టేసి 100 కోట్ల వరకు వెళ్తారా, అది మీ ఇష్టం. సో అది మీ నిర్ణయానికి వదిలేస్తాను. అయితే ఈ విషయంలో ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా మీరు నన్ను కాల్ చేసి అడగచ్చు. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇప్పుడు చెప్తున్నాను, ఇది నిజం. ఇది ఏంటంటే ఇఫ్ యూ ఇన్వెస్ట్ ₹1,568 ప్రతి నెల ఫర్ 40 years మీకు 1,50,00,000 అక్షరాలు వస్తుందన్నమాట. 1,53,00,000 మినిమం వస్తుంది. అంటే 1,00,00,000 నుంచి 1,50,00,000 మధ్యలో మాత్రం మీకు ఇవన్నీ నేను చెప్పే ఐడియాస్ ప్రకారంగా, పెట్టుబడి ప్రకారంగా ఖచ్చితంగా వస్తుంది మినిమం ఇది. సో 1.53 crores మీకు ఆఫ్టర్ 40 years వస్తుంది ఇఫ్ యూ ఇన్వెస్ట్ ₹1,568. షార్ప్గా చెప్తున్నాను, కరెక్ట్ ఇదే అమౌంట్. ఇందులో ₹1 కూడా తగ్గే అవసరం లేదు, పెంచే కూడా అవసరం లేదు. మీరు ఒకవేళ ఇంకా అఫోర్డ్ చేయగలిగితే నేను మీకు నెక్స్ట్ ఐడియా ఇస్తాను. సో ఇందులో చూసుకుంటే శిరీష, సో 30 yearsలోనే
40 సంవత్సరాలు కాస్తంత దూరం, నేను అఫోర్డ్ చేయగలుగుతాం కదండి, ఇంకా కాస్త నెంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గిద్దాం మనము. అమౌంట్ చెప్పండి నాకు, 30 ఏళ్లలో నేను కోట్లాధికారి అవ్వాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? అది 4,387 రూపాయలు, 4,387 ఫర్ 30 ఇయర్స్. ఫర్ 25 ఇయర్స్ కోసము 7,474 రూపీస్. ఇది 7,500 అనుకోండి దాదాపు. సో 25 ఇయర్స్. నేను 20 ఇయర్స్లోనే అవ్వగలిగే ఛాన్సెస్ ఉంటే చెప్పండి, ఎంత పెట్టమంటారు? కాసంత నాకున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాస్త నేను తగ్గించుకుంటాను, మా ఇంట్లో కూడా ఖర్చులన్నీ మాన్పించేస్తాను, పెట్టుబడి మాత్రం పెడతాను, ₹1,00,00,000 నాకు కావాలి. ఓకేనా? ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ 20 ఇయర్స్ చెప్తున్నా వినండి. 13,060 రూపాయలు. అక్షరాలా చెప్తున్నాను, ఎక్కడ కూడా రూపాయి తక్కువ రూపాయి ఎక్కువ అవసరం లేదు. 13,060 రూపీస్ ఫర్ 20 ఇయర్స్. ఫర్ 10 ఇయర్స్ చూద్దాం ఇప్పుడు. సో చాలామంది అగ్రెసివ్గా అంటారు, సార్ ఐ ఎర్న్ అరౌండ్ 2 lakhs పర్ మంత్, 1.5 lakhs నేను సంపాదిస్తున్నాను, చెప్పండి నాకు ఎంత పెట్టమంటారు పెట్టుబడి? సో ఫర్ 10 ఇయర్స్ 48,414 రూపీస్, 48,414 రూపాయలు మాత్రమే. ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఫర్ అబౌట్ 10 ఇయర్స్, మీరు యూ విల్ మేక్ అరౌండ్ 1 to 1.5 crore ఇన్ నెక్స్ట్ 10 ఇయర్స్లో. ఓకేనా? నా కమింగ్ బ్యాక్ టు 5 ఇయర్స్. అమ్మో ఎంత పెద్దది చెప్తారో, 5 లక్షలండి ప్రతి నెల అనుకుంటున్నారా? అలాగా కానే కాదు, 1,28,070 రూపాయలు మాత్రమే. సో 1,28,070 రూపీస్ పర్ మంత్ ఫర్ 5 ఇయర్స్ మీరు పెట్టుబడి పెడితే మీకు ఈజీగా చాలా తక్కువ రాబడి, రేట్ ఆఫ్ రిటర్న్తో చెప్తున్నాను, సమ్వేర్ అరౌండ్ 12%, 12% ప్రకారంగా నేను. కానీ మీరు ఇప్పుడున్న మన మార్కెట్లో ఏదైతే మనం చూస్తున్నామో ఈ రన్అప్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. నెక్స్ట్ 10 ఇయర్స్లో మీకు మార్కెట్స్ అట్ అన్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకుంటే మీకు 18% నుంచి 36% వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరి లెక్కలు అవన్నీ సూచనలన్నీ ఇచ్చేశారు, చెప్తున్నాయన్నమాట. సో నేనేమంటానంటే మీరు అంత ఎక్కువగా ఆలోచించకండి, 12% ప్రకారంగానే మీరు వెళ్ళారనుకోండి, నేను చెప్పిన ఆ నంబర్ ఆఫ్ ఇయర్స్ ప్రకారంగా ఆ అమౌంట్స్ ప్రకారంగా పెడితే మినిమం ఫస్ట్ 1 crore మీరు చేరుకుంటారు. అఫ్కోర్స్ అది మీ కళ, ఈ జన్మలోనే సాకారం అయ్యేలాగా ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా అవన్నీ మీకు నేర్పిస్తాను. ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా నన్ను అడగండి ఈరోజే. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కోసం కనీసం మీరు ఒక 3 to 4 ఇయర్స్ అంటే బీటెక్స్ అయితే 4 ఇయర్స్ అంటారు, కామర్స్ అంటే 3 years అంటారు. నేనేమంటానంటే మీరు అంత పెద్ద పెద్ద చదువులు చదవకున్నా కనీసం 10th క్లాస్ వరకు అయితే చేరుకోవాలి అంటే ఒక 3 నుంచి 5 సంవత్సరాలు లేదంటే 10 సంవత్సరాలు అయితే ఈజీగా చదవాలి కదండి. దాని కింద క్లాసెస్ ఉన్నాయన్నీ కూడా. నేనేమంటానే ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి, జస్ట్ 1 day. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను అది తెలుగు అంటారా, హిందీ అంటారా, ఇంగ్లీష్ అంటారా, ఈ 3 భాషల్లో మీకు అందిస్తాను. సో దాట్ ఇంకొక విషయం ఏంటంటే ఒక్కరోజు క్లాస్తో అసలు ఏం జరుగుతుంది అనుకుంటారు. ఎందుకంటే మేము ఇంత పెద్ద చదువులు చదువుకొని ఇంత చిన్న జీతం అనేది మేము సంపాదిస్తుంటే ఈయన ఒక్కరోజు చదువుతో మమ్మల్ని కోట్లాధికారి ఎలా చేస్తారు? హియర్ ఈజ్ ద సీక్రెట్. మీరేం చేస్తారంటే ఒకసారి నా క్లాస్ జాయిన్ అయిన తర్వాత మీకు నా పర్సనల్ నంబర్ ఇస్తారు. సో దట్ యూ కెన్ స్టే ఇన్ టచ్ విత్ మీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. సో కాబట్టి వర్చువల్గా నేను మీతో పాటు తోడుగా ఉంటాను ఎప్పుడు ఎక్కడున్నా కానీ. అది మీరు మెయిల్ ద్వారా అంటారా, వాట్సాప్ ద్వారా అంటారా, కాల్ ద్వారా అంటారా. సో మీరు కోట్లాధికారి ఎలా అవ్వాలి ఆ దారిలో మిమ్మల్ని నడిపించేటప్పుడు మీకు నేను నీడలా తోడుంటాను. కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఈరోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.